నమస్తే నేను ప్రియా ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. పోలీసుల వృత్తితో పాటు క్రీడల్లో ఆసక్తి చూపడం అభినందనీయం. పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో ఎస్పీ. 10వ తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలి. 100 రోజుల యాక్షన్ ప్లాన్ పై అధికారులతో సమీక్షా సమావేశం. దేవుని కడప బ్రహ్మోత్సవాలను ప్రభుత్వం వైభవంగా నిర్వహించాలి. ఆలయ చరిత్రను ప్రజలకు చాటి చెప్పాలి అని డిమాండ్ చేసిన హిందూ ఐక్య వేదిక నాయకులు. విధి నిర్వహణలో పోలీసులు మానసికంగా ఉత్సాహంగా ఉండేందుకు క్రీడల పట్ల ఆసక్తి చూపించడం అభినందనీయమని కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. నేటి నుండి 3 రోజుల పాటు జరిగే కడప పోలీస్ పెరేడ్ మైదానంలో జిల్లా స్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ను ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ లాంఛనంగా ప్రారంభించారు. కడప జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల నుండి పోలీస్ సిబ్బంది క్రీడల్లో పాల్గొననున్నారు. క్రికెట్, రన్నింగ్, కబడ్డీ, ఫుట్బాల్, బాస్కెట్బాల్, లాంగ్ జంప్, టగ్ ఆఫ్ వార్, హై జంప్తో పాటు మరిన్ని క్రీడలను ఏర్పాటు చేశారు. 5వ తేదీ ఈ క్రీడలు ముగియనున్నాయి. ఎస్పీ స్వయంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని వారిని మరింత ఉత్సాహపరిచారు. ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ఆడాలి అని, విజయం కోసం ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలి అని ఆకాంక్షించారు. అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్నారు. వాళ్ళ టీమ్ మేనేజర్స్ మరియు సబ్ డివిజన్ ఆఫీసర్స్ చూస్తున్నారు వాళ్ళ యొక్క టీమ్ పర్ఫార్మెన్స్. ఎస్పీ గారు మరియు ఇతర అధికారులందరూ కూడా ఆ యొక్క క్రీడా జ్యోతి దగ్గరికి వెళ్తున్నారు. ఈనాటి క్రీడా జ్యోతిని వెలిగించి మొదటగా పావురంలో ఉంటారు, తర్వాత బెలూన్స్ కాల్ ఓపెన్ ఫ్యాన్ పేరు ఉంటుంది. అన్ని స్పోర్ట్స్ లో చేస్తున్నారు, పార్టిసిపేట్ టీమ్ లో కంప్లీట్ చేస్తారు, చెప్పాలా మోటివేటెడ్ ఉన్నారు అందరూ. లాస్ట్ టైం రన్నర్స్ ట్రోఫీ మాదే సార్. ఓకే, ఏఆర్ రన్నర్స్ కూడా లేదా పార్టిసిపేట్ చేసి మంచి మరి హోమ్ గ్రౌండ్ అంటారు. అన్నిటి కూడా ఫస్ట్ లో ఉండే టీము కడప సబ్ డివిజన్ వాళ్ళ డిఎస్పీ గారు అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది 2025. ఈ స్టార్ట్ ఆఫ్ ద ఇయర్ ఒక కాంపిటేటివ్ స్పోర్ట్స్మన్ స్పిరిట్ మనమే స్టార్ట్ చేసాము. అన్ని క్రికెట్, టెన్నిస్, షటిల్, ట్రాక్ ఈవెంట్స్, ఫీల్డ్ ఈవెంట్స్ అన్నీ ఉన్నాయి. 5 సబ్ డివిజన్లు పార్టిసిపేట్ చేస్తున్నారు. రాజంపేట ఈరోజు చేయలేకపోతున్నారు లాస్ట్ మూమెంట్లో ఆర్గనైజేషన్లో, కానీ వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి ఉన్నారు. ఏఆర్ టీం ఉంది, డిపిఓ టీం ఉంది, అందరూ ఆఫీసర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు స్పోర్ట్స్లో. చాలా ఎంతూజియాజం ఉంది. అందరూ 3 days ఈ స్పోర్ట్స్ మీట్లో పార్టిసిపేట్ చేసి ఎవరు ట్రాఫీ ఎవరికి అదే చాలా ఇక్కడ యాంటిసిపేషన్ ఉంది. సో నేను అందరికీ ఈ స్పోర్ట్స్ మీట్ గురించి కాంగ్రాచ్యులేషన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి జన్మదిన వేడుకలు బద్వేల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. రితేష్ రెడ్డి జన్మదిన సందర్భంగా పట్టణంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని అత్యవసర సమయాల్లో ఉపయోగపడే వారి అమూల్యమైన రక్తాన్ని దానం చేశారు. రితేష్ రెడ్డి లాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలి అని కార్యకర్తలు, నాయకులు ఆకాంక్షించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వేలాది మందిగా ప్రజలు పాల్గొన్నారు. అని
చాలా మంది ఇంకా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ రిక్వెస్ట్ కొంచెం వచ్చి బ్లడ్ డొనేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా ఫార్మ్స్ రాపించాలి అండ్ అలాగే బెడ్స్ ఇంకా ఖాళీగా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు రక్తదానం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ ఎంట్రన్స్ లో కౌంటర్ ఉంది. వన్స్ అగైన్ రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరు ఫామ్ రాపించాల్సిందిగా కోరుతున్నాం. మన రిక్వెస్ట్ యూత్ అండ్ అలాగే టీడీపీ అభిమానులందరికీ కోరుతున్నాం. ఈ సంవత్సరంలో జరగబోయే 10వ తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలి అని, అందుకు తగ్గట్టుగా ప్రత్యేక అధికారులు, ప్రధానోపాధ్యాయులు తమ వంతు మద్దతు విద్యార్థులకు అందజేయాలి అని కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలోని సభా భవన్లో 100 రోజుల యాక్షన్ ప్లాన్ పై ప్రత్యేక అధికారులు, హెడ్ మాస్టర్లతో రాజంపేట సబ్ కలెక్టర్ భావనతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకారం ప్రత్యేక అధికారులు, హెడ్ మాస్టర్లు 10వ తరగతి విద్యార్థులకు కావలసినటువంటి తోడ్పాటు అందించాలన్నారు. పక్కా ప్రణాళికతో ప్రతి స్కూల్లో సిలబస్ను పూర్తి చేయడం, తక్కువ మార్కులు వచ్చే విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. మన జిల్లాలో మ్యాథ్స్, ఇంగ్లీష్, సైన్స్ లాంటి సబ్జెక్టులలో విద్యార్థులు కొంత వెనుకబడి ఉన్నారని టీచర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. is purely by interest. There is no compulsion. 10వ తరగతి చదువుతూ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే పిల్లలు వాళ్ళు గత 2-3 సంవత్సరాలుగా లేదా అంతకు ముందు నుంచి కూడా సరైనటువంటి సబ్జెక్ట్ టీచర్ అందుబాటులో లేకపోవడం వల్ల కానివ్వండి, లేకపోతే ఆ పర్టికులర్ స్కూల్లో ఆ టీచరు కొంత అనుకున్న స్థాయిలో టీచ్ చేయలేకపోవడం కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ కొంత గ్యాప్ ఉంది. స్కూల్కి రాకపోవడం కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ సమస్యలు కానివ్వండి, లేకపోతే కొంత టైము డిస్కంటిన్యూ అవ్వడం కానీ, మళ్ళీ మీలాంటి వారు వాళ్ళకి ఒక మోటివేషన్ ఇచ్చి వాళ్ళని స్కూల్కి వచ్చేటట్టు చేయడం కానీ, అలాంటి వాళ్ళకి ఒక తక్కువ సమయం ఉంది కాబట్టి వాళ్ళకి ఒక బ్రిడ్జ్ కోర్స్ కింద ఈ 100 రోజులు ఉపయోగపడాలి. ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళకు ఒక మంచి అవకాశం క్రియేట్ చేయడానికి ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది ఉపయోగపడుతుంది. ఇది పూర్తి తరగతి పరీక్షకి హాజరవుతున్నటువంటి పిల్లలు కడప నగర శివారులోని కోపర్తిలో ఈ నెల జనవరి 23, 24, 25 తేదీల్లో నిర్వహించనున్న భారీ దీని ఇస్తీమా సభకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలి అని టీడీపీ పోలీస్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసుల రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్త చైతన్య రెడ్డిలు కోరారు. ఈ మేరకు ఇస్తీమా ఏర్పాట్లపై కడప నగరంలో కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ తో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల సలహాదారులు అహ్మద్ షరీఫ్,
కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి హాజరయ్యారు. లక్షల మంది హాజరయ్యే సభకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మౌలిక వసతులు, ట్రాఫిక్ నియంత్రణ, త్రాగునీరు వంటి ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలి అని వారు అధికారులను కోరారు. పవిత్రమైన ధనుర్మాసం సందర్భంగా కడప నగరంలోని గడ్డి బజార్లో వెలిసిన శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆలయంలో వైభవంగా పూజలు నిర్వహిస్తున్నారు. పౌర్ణమి కావడంతో విశేషంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పౌర్ణమి నేపథ్యంలో తెల్లవారుజాము నుండి ఆలయ అర్చకులు విజయ భట్టర్ ఆధ్వర్యంలో లక్ష్మీ సత్యనారాయణ స్వామి మూల విరాట్తో పాటు ఉత్సవమూర్తులకు విశేషమైన నిత్య కైంకర్యాలు నిర్వహించారు. భక్తుల చేత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణం, గోవింద నామాలతో పాటు భక్తి శ్రద్ధలతో స్వామివారి తిరుప్పావై సేవ నిర్వహించారు. అనంతరం స్వామివారికి నక్షత్ర కుంభహారతి అందించి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. नमो भगवन्त हेमासे राजन् गोपामतस्य సంకల్పం చేసుకుని అందరూ కూడా వెళ్ళాలి. ఈరోజు విశేషంగా శ్రీరంగంలో రామత్తు అనేటువంటి ఈ కస్తూరి తిలకం శ్రీరంగంలో స్వామివారి నిత్యం మనం చూస్తాం. శ్రీరంగంలో స్వామివారిని చూసినప్పుడు ఆ కస్తూరి తిలకాన్ని స్వామివారు సమర్పించుంటారు. ఈ కస్తూరి తిలకం ఏంటంటే కస్తూరిటువంటి ఆ యొక్క చందనములతో స్వామివారి హృదయ మహాలక్ష్మిని ఏర్పాటు చేసి స్వామివారి పౌర్ణమి విశేషంగా కస్తూరి తిలకము, అమ్మవారికి తిరుమాంగళ్య ధారణము, విశేషమైనటువంటి కైంకర్యాలన్నీ కూడా
ఆ శ్రీరంగంలో ఏ విధంగా స్వామివారికి సమర్పిస్తామో ఈ రోజు ఆ స్వామివారికి ఈరోజు తిరుమంజనాసనం స్వామివారికి అభిషేకం తిరుమంజనాసనం కూర్చోబెట్టి స్వామివారి విశేషమైనటువంటి ధన్యవాద ప్రభుత్వం ఎన్నో అనవసర కార్యక్రమాలకు విచ్చలవిడిగా కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్న తిరుమలకు తొలి గడప దేవుని కడప బ్రహ్మోత్సవాల విషయంలో మాత్రం వివక్షత చూపుతోంది అని హిందూ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు విజయానందరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు కడప నగరంలో ప్రెస్ క్లబ్లో వారు మీడియా సమావేశం నిర్వహించారు. తిరుమల తొలి గడపగా పెరుగాంచిన దేవుని బ్రహ్మ కడప బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వాలి అని, బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవుని కడప ఆలయ పరిసర ప్రాంతాలలో కడప పట్టణం మొత్తం తోరణాలు కట్టాలి అని, గోవింద నామస్మరణ ఉత్సవాలు జరిగే అన్ని రోజులు నిరంతరంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. రింగ్ రోడ్లు ప్రధాన సర్కిళ్లలో కూడా గోవింద నామస్మరణ మారుమ్రోగేలా ఏర్పాటు చేయాలన్నారు. దేవుని కడప చరిత్రను ప్రజలకు తెలియచేయాల్సిన అవసరం ఉందని, సంస్కృతి సాంప్రదాయాలు ప్రతి ఒక్కరికి అవగాహన కలిగేలా ప్రత్యేక లైటింగ్, స్వామివారి దశావతారాలతో కూడిన లైటింగ్ బొమ్మలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అని సూచించారు. అలంకారం చేస్తే చుట్టూ ఉన్నటువంటి అంటే మనకు ఒక పురాణాల్లో ఒకటి ఉంది ఏంటంటే తిరుమల దర్శనం చేసుకునేప్పుడు తొలిగా ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్ళాలి అనేది. అందుకంటే మనకు తెలియాల మన కడప చరిత్ర, మన వెంకటేశ్వర స్వామి ఎందుకు ఇక్కడ అడుగు యుగానికి జరిగింది కాబట్టి మనము తీసుకొచ్చుకోవడానికి మనము ఆ కడపలో ఉన్నటువంటి మన వెంకటేశ్వర స్వామిని ఆ విధమైనటువంటిది మన పురాణాన్ని తర్వాత ప్రజలకు కానీ మన సాంప్రదాయాన్ని మన సంస్కృతి కానీ అయితే తెలియజెప్పుకోవడానికి మనకు బాధ్యత ఉంది. కాబట్టి ఏంటంటే మనం ప్రతిదీ కూడా ఆ భగవంతుని చేసేదానికి మనం ఏంటున్నామంటే ఇవన్నీ మన మంచు కోసము మన లోక కళ్యాణార్థం చేసే కార్యక్రమం ఇది. దానికోసము ఈ లోక కళ్యాణార్థం కోసమే మనం అందరము ఇది కడప ప్రజలు కులాలకు మతాలకు అతీతంగా జరిగేటటువంటి కార్యక్రమం ఇది. ఎందుకంటే దేవుని కడపకు అన్ని రకాల అందరూ మతాలు కులాలు అందరూ కలిసి దేవుని ఈ కార్యక్రమానికి దర్శనాలు చేసుకుంటారు కాబట్టి ఇది అందరికీ ఆమోదకమైన ఉంటుంది. అందుకే ఇది ఏంటంటే ప్రతి ఒక్కరూ కడపలో ఉన్నటువంటి ప్రజానికి మొత్తం 4 లక్షల మంది జనాభా ఉన్నటువంటి మనోభావం ఇది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మరీ కోరుకుంటున్నా. మన కలియుగ ప్రత్యక్ష దైవమైన కళ్యాణ వెంకటేశ్వర స్వామి తొలి గడపైనటువంటి దేవుని కడప బ్రహ్మోత్సవాలు 18వ తేదీ నుంచి జరగబోవు 10 రోజుల బ్రహ్మోత్సవాలకు మన తొలి అడుగైనటువంటి స్వామి కడప నగరానికి 10 రోజులు కడప నగరంలో దేదీప్యమానంగా దీపాలంకరణ చేసి స్వామివారి దశావతారాలను డిజిటల్లో ప్రతి కడప నగరం సర్కిళ్ళు తర్వాత రింగ్ రోడ్డు సర్కిళ్ళు మొత్తం అన్నింటిలో పెట్టాలి. తర్వాత స్వామి నామస్మరణ ప్రతి సర్కిల్లోనూ ప్రతి సర్కిల్కు నమో వెంకటేశాయ నమో నారాయణ అని చెప్పి నామస్మరణ జరిగేటట్టుగా 10 రోజులు కార్యక్రమము చేయాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు కడప దీపాలంకరణ ఒకటన్నా దశావతారం అంటే యుగానికి ఒక్కొక్కసారి ఆయన ఎందుకు అవతారం ఎత్తాడు అంటే వామన అవతారం కానీ పరశురామ అవతారం కానీ శ్రీరామ అవతారం శ్రీకృష్ణుడు కానీ ఇట్లా అవతారాలు లైటింగ్స్తో రావాలి. ఆ రూపం రావాలి. ఆ రూపము మళ్ళీ తర్వాత వచ్చేసి అన్ని సర్కిల్ అన్ని 10 దశావతారాలు రావాలినా దశావతారాలన్నీ రావాలి. దశావతారాలు రావాలి. మళ్ళీ తర్వాత వచ్చి మనకు అన్ని సర్కిల్ అంటే రింగ్ రోడ్డు సర్కిల్ దగ్గర నుంచి అన్ని సర్కిళ్ళలో రింగ్ రోడ్లలో నామస్మరణ అంటే తిరుమలలో నమో వెంకటేశ్వర నమో నారాయణ నామస్మరణ వస్తుంది కదా అట్టా నామస్మరణ జరగాల. మన ప్రత్యక్షమైనటువంటి ఈ కలియుగ వెంకటేశ్వర స్వామి మనకు కడపకు యుగానికే ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో స్వామివారికి సంబంధించినటువంటి కడపలో జరగబోయే ప్రతి కార్యక్రమము తిరుమల మాదిరిగా తొలి అడుగుపడినటువంటి ఈ క్షేత్రములో ఆ క్షేత్రానికి మనమందరము ఇది కడప ప్రజలందరూ కలిపి 4 లక్షల మంది ప్రజల మనోభావాలను తెలియజేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి గవర్నమెంటు కలెక్టర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కమిషనర్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటాము.
పత్రికాముఖంగా తర్వాత తిరిగి వాళ్ళకు మరియు మా ద్వారా లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది, కలవడం జరుగుతుంది. కావున ఖచ్చితంగా 18వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలకు కడప నగర దీపాలంకరణతో బలంగా, తర్వాత దశావతారాలు నామస్మరణ జరిగేటట్టుగా ప్రతి సర్కిల్లో రింగ్ రోడ్డు సర్కిల్ దగ్గర నుంచి కడప టౌన్ సర్కిల్ వరకు మొత్తం చేయాలని చెప్పి గవర్నమెంట్ను, ప్రభుత్వాన్ని మేము మనసారా కడప ప్రజలమందరము కోరుకుంటున్నాము. దేవుని కడప వరకు ఉంటుంది, టౌన్ ఉండదు. యాక్చువల్గా ఏంటంటే మన ఉన్నది కాబట్టి మనం ఏంటంటే నమో వెంకటేశ్వర నమో నారాయణ గవర్నమెంటు అనేది ఏంటంటే టీటీడీకి తెలపాలి. మనం టీటీడీకి ఇస్తాము, కలెక్టర్కి ఇస్తాం, తర్వాత వచ్చేసి కమిషనర్కి ఇస్తాం, ఎమ్మెల్యేకి ఇస్తాం. ఇదందరూ ఒకటేంటంటే ఒకరు చేసే కార్యక్రమం కాదు, ఇది లోకల్ ల్యాండ్ చేసేది. అందరూ కలిపి గవర్నమెంట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయితేనే పని జరుగుతుంది. గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కాకోకుండా మీరు చేసుకుంటే మంది ఎవరికి కాదు. అందుకని అది ఉందని కాబట్టే దీన్ని మనం ఏమంటున్నామంటే మొత్తం ఇప్పుడు అన్నీ చేయాల్సింది కదా. ఇప్పుడు తొలి గడప కదా మంది దేవుని గడప అంటే చాలా గొప్ప క్షేత్రమే కదా. మనకి గొప్ప క్షేత్రమైనప్పుడు మనం చేయాల్సిన కార్యక్రమం చేస్తే సరిపోతుంది. గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అయితే సరిపోతుంది. అంటే గవర్నమెంట్కు కావాల్సినవి అన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ దేవుని కాడికి వచ్చినప్పుడు గవర్నమెంట్ జరగదంటే ఎట్లయితుంది? జరగాలి కదా. అంటే ఇక నుంచి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలి అని చూస్తుంటే స్థానిక వైసీపీ నాయకుల అభివృద్ధికి అడ్డుకుంటున్నారు అని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి విమర్శించారు. ప్రొద్దుటూరులో జరుగుతున్న అభివృద్ధి పనులను మాజీ ఎమ్మెల్యే రాచపల్లి అడ్డుకోవడంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాలు ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా ఉండి స్వయంగా అభివృద్ధి చేయకపోవడమే కాకుండా తాము అభివృద్ధి చేస్తుంటే అడ్డుకుంటున్నారన్నారు. చౌడూరు గ్రామంలో ఏపీఐఐసికి ప్రభుత్వం 70 ఎకరాల భూమి కేటాయించింది అని, ఆ భూమిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం ఈ నెల 5న భూమి పూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇండస్ట్రియల్ పార్క్ ద్వారా అభివృద్ధి పనులు ప్రారంభం కావాల్సి ఉండగా మాజీ ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. అయితే మాజీ ఎమ్మెల్యే అడ్డుపడిన మాత్రాన అక్కడ అభివృద్ధి పనులు ఆగవని, దీక్షలు చేసినంత మాత్రాన తాము వెనక్కి తగ్గే పరిస్థితి లేదని, ఈ విషయం మాజీ ఎమ్మెల్యే తెలుసుకోవాలి అని వరదరాజుల రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ కంప కొట్టించే ఆ 70 ఎకరాల భూమిలో కంప కొట్టించే కార్యక్రమం చేస్తూ ఉండరు ఏపీఐఏసి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు. దాంట్లో రైతులు కూడా మరి దాంట్లో వ్యవసాయం సాగు చేస్తున్నారని వాళ్ళే ఆ రైతులకు ఉండబడిన ఎలక్ట్రిక్ మోటార్లు కూడా తొలగించడం జరుగుతుంది. అంటే 70 ఎకరాలు ఫ్లాట్గా తయారు చేసి ఆ 70 ఎకరాల భూమిలో ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళు ఎవరన్నా పొద్దుటూరు ప్రాంతంలో ముందుకు వస్తే ఆ భూమిని వాళ్ళకి ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వము ఆ 70 ఎకరాల భూమి మంజూరు చేసి దాన్ని డెవలప్ చేసి ఇవ్వాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. అయితే మన మాజీ ఎమ్మెల్యే గారు ఆయన ఏమీ అభివృద్ధి చేయడు, అభివృద్ధి ప్రజలకు అవసరం లేదు అని ఈరోజు పోయి ఆడ కంప చెట్లు కొడుతుంటే పోయి ధర్నా కూర్చున్నాడు. ఏపీఐఏసి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు పోయి కొన్ని కంప కొడుతుంటే అక్కడ పోయి కూర్చొని కొట్టేదానికి వీలు లేదు అని ఏదో ఆ భూమిని చేసుకునే వాళ్లకు, ఆ ప్రాంతంలో ఉండబడిన వాళ్లకు మద్దతుగా ఆయన పోయి అక్కడ కూర్చోవడం జరిగింది. అయితే ఆయన ఏం చేయలే, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలే, అభివృద్ధి చేసే వాళ్ళకి అడ్డుపడుతున్నాడు. అయితే నువ్వు ఆడపోయి ఈరోజు దీక్ష చేసినంత మాత్రం తాగదు. ప్రభుత్వం ఉంది, పోలీసు ఉంది, తహసీల్దార్ ఉన్నాడు, ఏపీఐఏసి వాళ్ళందరినీ అక్కడ పంపించి తప్పకుండా కంప చెట్టు కొట్టిస్తాము. అక్కడ వాళ్ళందరికీ ఇండస్ట్రీస్కి పరంగా రోడ్లు డెవలప్ చేసి అందరికీ రోడ్లు వేసి అందరూ అవసరాల మేరకు ఎవరైతే ఏ ఇండస్ట్రీస్ పెట్టుకుంటారో అని ముందుకు వస్తే వాళ్ళందరికీ ఫ్లాట్ ఇచ్చేదానికి గవర్నమెంట్ ఏపీఐసి వారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నీదేందాడా, నువ్వేం చేయవు, కొరపాటు రోడ్డు విస్తరణ చేస్తా అంటే అడుక్కుంటావు, అంటే మైదుకూరు రోడ్డు విస్తరణ చేస్తా అంటే వద్దుకుంటావు, ఎర్రగుంట్ల రోడ్డు విస్తరణ చేస్తా అంటే వద్దంటావు. నీకు దేనికి నువ్వు ప్రజాప్రతినిధిగా నీకు ఓట్లు వేసిన 2 సార్లు ప్రజలు ఇవన్నీ అడ్డుకునేదానికేనా? నువ్వేం చేయలే, గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఏమి అభివృద్ధి చేయలే. మేము మైదుకూరు రోడ్డు 100 అడుగుల విస్తారం చేసి బైపాస్ రోడ్డు వరకు తీసుకుపోవాలనుకుంటున్నాం. కొరపాటు రోడ్డు కూడా విస్తరణ చేసి మేము బైపాస్కు తీసుకుపోవాలంటున్నాం. పొట్టిపాటు రోడ్డు కూడా విస్తరణ చేస్తున్నాము. రిలయన్స్ పెట్రోల్ దగ్గర నుంచి వాసవి సర్కిల్ వరకు రోడ్డును విస్తరణ చేస్తున్నాం. పనులు కూడా మొదలై జరుగుతున్నాయి. నువ్వు ఏమీ చేయవు,
ప్రొద్దుటూరుకి ఏదో సైందవని మాదిరి అడ్డపడుతుంటావు. దేనికి నీకు ప్రభుత్వం? నువ్వు మాజీ ఎమ్మెల్యేవని 2 సార్లు ఓటేసింది ప్రజలు ప్రొద్దుటూరులో. నువ్వు 10 సంవత్సరాల కాలంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కటి చేయలే ప్రొద్దుటూరు ప్రజలకు. మరి జరిగే వేరే వాళ్ళు ఎవరన్నా చేస్తా అంటే మేము చేసే అభివృద్ధిని నువ్వు అడ్డుకుంటావు నువ్వు? నీకేంటి సంబంధం ఏంటి? ప్రభుత్వం చేస్తాన్ని ప్రజల కోసం, అవసరాల కోసము, ఇండస్ట్రీస్ ఈ ప్రాంతంలో పెరగాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తూ ఉంటే నువ్వు పోయి ధర్నా చేస్తావు. నీవు ప్రొద్దుటూరు పట్టణానికి నిన్ను తెలుసో తెలియకో ప్రొద్దుటూరు ప్రజలు 2 సార్లు ఓట్లు వేసి నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. ఈ 10 సంవత్సరాలలో నువ్వు చేసింది శూన్యం. అది అంతటితో ఆగకుండా నువ్వు ఎవరో అభివృద్ధి చేస్తావు. కడప నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఒక పత్రికలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం తగదని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మండిపడ్డారు. పాత రిమ్స్ ప్రాంగణంలోని 108 అంబులెన్స్ నిర్వాహకులతో ఆమె సమావేశమయ్యారు. ఈ రోజు ఓ దినపత్రికలో అంబులెన్స్లు మూలన పడ్డాయని వార్త రావడం పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ అంబులెన్స్లు మూలన పడ్డాయని గత ప్రభుత్వం పట్టించుకోకపోగా ఇప్పుడు వారి పత్రికలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ మాట్లాడడం భావ్యం కాదన్నారు. పేద ప్రజల ఆరోగ్యం కోసం కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుంది అని స్పష్టం చేశారు. ఇప్పటికైనా వారు ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ప్రచారం మానుకుని ప్రజల సమస్యలపై పోరాటం చేయాలన్నారు. 10 సంవత్సరాల నుంచి ఇదే రిమ్స్ ప్రాంగణంలో, అంతే కదన్నా, 10 సంవత్సరాల నుంచి ఇదే రిమ్స్ ప్రాంగణంలో నిరుపయోగంగా పడుండాయి. 1.5 సంవత్సరం ముందు నుంచి ఈ పత్రికకు సంబంధించిన పార్టీనే అధికారంలో ఉంది. ఈ పత్రికకు సంబంధించిన పార్టీనే అధికారంలో ఉంది. ఈ పత్రిక ఓనర్కు సంబంధించిన కుటుంబ సభ్యుడే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇది ప్రజలకందరికీ తెలుసు. కానీ ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఈ వెహికల్స్ అనేది వాళ్ళ దాంట్లో పాపము చాలా బాగా కలర్ఫుల్ గా ఫోటో తీసి వేసుకొని ఏదో ఈరోజు ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తే ప్రజలందరూ ఈరోజు నిన్న సాక్షి పత్రిక అందరికీ నమస్కారము. ఈరోజు ఒక పత్రిక ఇవన్నీ బొమ్మలు వేసేసి 108 కాల్ చేస్తే బండ్లు రావట్లేదు, బండ్లను కూటమి ప్రభుత్వం ఈ స్థితిలోకి తీసుకొచ్చింది, వీటి రిపేర్లు చేసేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి పాపం ఒక కాలం వేసుకున్నారు. ఈ కాలం వేసుకోకపోతే వాళ్ళ పత్రికలో న్యూస్ లేని పరిస్థితిలో ఈ యొక్క పరిస్థితి కొనసాగుతోంది. వాస్తవాలు ఏంటంటే ఈ పాపం మొత్తము గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీది. గత 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క రిమ్స్ ప్రాంగణంలో ఈ పరిస్థితిలో, ఇది నేను 2023 సంవత్సరము క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు తీసిన ఫోటోలు. రాళ్ల మీద ఆరోగ్యం అని చెప్పి, ప్రజల ఆరోగ్యం అని చెప్పేసి వీళ్ళు ఈ రోజే నిద్ర లేచినట్టున్నారు. రాసుకోవడానికి ఏం న్యూస్లు లేవు. కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సూపర్ 6 పథకాలన్నీ తీసుకొని ముందుకెళ్ళిపోతా ఉంది. సో ఏదో ఒకటి విషయం చల్లాల ప్రజల దగ్గర, ప్రజలని ఒక త్రిశంకు స్వర్గంలో అబద్ధాలతో వాళ్ళని నడిపేయాలా. పత్రిక పెట్టుకున్నాం కాబట్టి పత్రిక పేపర్లు నల్లగా చేయాలి కాబట్టి ఏదో ఒక బొమ్మలు తీసుకొని ఏదో ఒక రాతలు రాసేసుకుంటే పని జరిగిపోతుందని చెప్పి చేసుకుంటున్నారు. వాస్తవంగా మీరు రాయాల్సింది ఇక్కడ కూటమి ప్రభుత్వం కాదు, గత 5 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం ఫలితం ఇది. గత 5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నోళ్ళు 151 సీట్లు వచ్చినాయని చెప్పినోళ్ళు, అలాగనే ఈ మధ్య రప్పరప్ప అనేటోళ్ళు, వాళ్ళందరూ వాళ్ళ తప్పిదాలని వాళ్ళు వేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఈరోజు మీరందరూ ముఖ్యంగా గమనిస్తే కూటమి ప్రభుత్వము అధికారంలో రాగానే 6 కొత్త అంబులెన్స్ను కడపకు ఇవ్వడం జరిగింది. అవి బ్రహ్మాండంగా, ఇప్పుడే మీరు విజువల్స్ తీసుకున్నారు, బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయి. ప్రజలు ఎక్కడి నుంచి ఫోన్ చేసినా కానీ వెంటనే పరిగెత్తే పరిస్థితిలో ఆరోగ్య శాఖ హాస్పిటల్స్ పనిచేస్తూ ఉన్నాయి. ఇంకా ఈరోజు ఈ వార్త రాసుకున్నారు కదా, రేపటికి ఇంకొక వార్త ఇస్తున్నాము. 2019 సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కులాల వాళ్ళకి స్వయం ఉపాధి కింద కేంద్ర ప్రభుత్వ నిధులతో 25 కోట్ల రూపాయలతో ఇలా ట్రాక్టర్లు, కాలువల నుంచి చెత్త తీసే మిషన్లు, ప్రొక్లైన్ లాంటివి
చెత్త ఎత్తుకుండా. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే ఎస్ న్యూస్ బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.